హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెజ్ శాండ్విచ్ టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు ఆనియన్, 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు టొమాటో, అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్, అలాగే వెజ్ మయోనీస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద తరిగి పెట్టుకున్న వీటిని ఈ బౌల్లో వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వెజ్ మయోనీస్ అనేది మనం వేసుకోవాలి. శాండ్విచ్ అనేది టేస్టీగా రావడానికి ఈ వెజ్ మయోనీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే శాండ్విచ్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ని మొత్తం స్ప్రెడ్ చేసి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత వేరే స్లైస్ని దానిపైన పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఈ స్లైస్ని రోస్ట్ చేసే వైపు కొంచెం బటర్ అనేది అప్లై చేసి ప్యాన్ పైన కొంచెం గీ అనేది యాడ్ చేసి ఈ స్లైస్ అనేది పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఈ స్లైసెస్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవడమే. సో చూసారు కదా, సింపుల్గా ఈ వెజ్ శాండ్విచ్ని టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీలో ఈ శాండ్విచ్ ఎవరికి ఇష్టమో కమెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు టేస్టీ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.